నేను ఎందుకు మీకు తమిళ్ విషయంలో ఎందుకంత హార్ష్గా ఉంటా అంటే అక్కడ ప్రధానమైన చర్చ జరిగింది. మొన్న అల్లనారాయణ సార్ బాధపడ్డది కూడా తమిళస్ గురించి. ఎందుకు అట్లా పెడతారు? తమిళస్ చేసేవాళ్ళు ఎవరు యూట్యూబర్స్ కాదు, చెత్త తమిళస్ చేసేవాళ్ళని మన యూనియన్ వైపు కూడా రానివ్వద్దు అని కూడా ఆయన చెప్పారు డైరెక్ట్గా. సో యాక్చువల్గా డిజిటల్ జర్నలిస్టులకు కూడా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అక్రిడేషన్స్ ఇవ్వచ్చు అని, మనకు అన్ని రకాల హక్కులు ఇచ్చేలాగా కూడా మార్గదర్శకాలు ఉన్నాయి. కాకపోతే మనం చేసే తప్పుల వల్ల అంటే మనకి ఏం తెలవకుండా దిగుతాం. యూట్యూబ్ ఛానల్ పెట్టడం కానీ, యూట్యూబ్ ఛానల్ చేయడం కానీ, ఏదో సెన్సేషనలిజం చేసి ఎలాగోలా డబ్బులు సంపాదించడం చేసే ప్రయత్నం వల్ల మనల్ని దూరం పెడుతున్నారు. కానీ మనం లేకుండా ప్రభుత్వాలకు ఇప్పుడు మనుగడే లేదు. నేను చెప్తున్నాను, రేపు ఇది నేను తీసుకోవడానికి కూడా ఇదే మన సంస్థకి మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ పోస్ట్ ప్రభుత్వంతో డైరెక్ట్ డీల్ చేసుకోవడం దగ్గర నుంచి చాలా ఉపయోగపడుతుంది. రేపు మనం ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఛానల్ పెట్టిన తర్వాత, 2 రాష్ట్రాల్లో ఛానల్స్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా మన ఆఫీస్కి కేటీఆర్ కేసీఆర్ వచ్చి తీరుతారు. అంత శక్తి ఉంది దీనికి. ప్రభుత్వాలను కూడా మన దగ్గర రప్పించుకునే శక్తి ఉంది. మీరందరూ కొంచెం సమన్వయం పాటిస్తూ కొంత సరదాగా పెట్టండి తప్ప అంటే పరుషమైన పదజాలం కానీ, ఎదుటి వ్యక్తి మనోభావాలను గాయపరిచేలాగా కానీ ఇట్లాంటివి పెట్టకండి. తమ్నేల్స్ మనం సంపాదించగలం. మనం ఈ రోజుకి మనకు ఎంతో గౌరవం. టాప్ తెలుగు టీవీ అంటే అందరికీ చాలా గౌరవం. ఎందుకు అంటే మనం ఎంత సంక్షోభం వచ్చినా ఆ లైన్ దాట్లా మనకు తెలుసు. ఒక్క తప్పుడు తమ్నేల్ పెడితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. మంచి చేయడం తెలిసిన వాళ్ళకి చెడు చేయడం ఎంత తెలియదా, ఎట్లా పెట్టాలి మనం చూస్తున్నాం కదా. అయినా సో అదే స్ఫూర్తిని ఇప్పుడు మనకి బాధ్యత పెరిగింది. ఇంకా బయట అందరూ కూడా ఆ బిఎస్ యూనియన్ అధ్యక్షుడు కదా, మరి ఇప్పుడు ఆయన ఏం పెట్టాడు తమ్నేల్, వాళ్ళ ఛానల్ ఎలా ఉంది అని చూస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా చూస్తారు. అల్లనారాయణ గారు రేపు ఎప్పుడో వెళ్ళి కేటీఆర్ని కలుస్తాం. ఆయన అంటాడు, ఏమయ్యా మీరు వాళ్ళు తమ్నేల్ పెట్టాడా అంటే మన పరిస్థితి ఏంటి? కాబట్టి మనం ఖచ్చితంగా జవాబుదారీతనంతో ఉండాలి. ఇక్కడ నుంచి మనం ఎట్లాగో ఒక 200 ఛానల్స్ చేయబోతున్నాం. కాబట్టి దాన్ని మీరే లీడర్స్ అవుతారు. ఇప్పుడు జరగబోయే దానికి మీరే లీడర్స్ ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.